నమస్తే, వెల్కమ్ టు జిల్లా రిపోర్ట్. జోగులాంబ జిల్లా, ఆ జిల్లాలో ఉన్న అవకాశాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడున్న వాటిని ఎలా వినియోగించుకోవాలి, కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడున్న సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, వ్యక్తులుగా వ్యవస్థగా జోగులాంబ జిల్లా ముందలుకోవాలంటే ఏం చేయాలి, జిల్లా రిపోర్ట్లో అదే మాట్లాడదాం. ప్రస్తుతం మనం గద్వాలలోని బృందావన్ గార్డెన్స్లో జిల్లా రిపోర్ట్ కార్యక్రమం జరుగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి గారు 1969 ఉద్యమ నాయకుడు, సీనియర్ సిటిజన్ అంపయ్య గారు ఉన్నారు. వీటితో పాటుగా ఈ డిబేట్లో కుల ప్రజా సంఘాల, వివిధ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులు, మహిళా సంఘాల నాయకులు ఉన్నారు. గద్వాల జోగులాంబ జిల్లా జనాలందరికీ దండాలు. డిబేట్ షురూ చేద్దాం. పెద్దాయన అంపయ్య గారు, జోగులాంబ జిల్లా, ఈ జిల్లాలో ఉన్న అవకాశాలు, ఇది ఇక్కడి నుంచి పైకి ఎదగాలంటే, ఈ జిల్లా అందరూ ముందరకు పోవాలంటే, అందరి బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి? జిల్లాలో విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఈ నాలుగిటి లోపల బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కావాలి. ఉదాహరణకి గద్వాల నడిగడ్డ జిల్లాలోన 6,40,000 మంది జనాభా ఉన్నారు. వ్యవసాయం విషయానికి వస్తే సుమారు 2,20,000 ఎకరాలుంటే కేవలం 40,000 ఎకరాలకి మాత్రమే నీళ్లు పారుతున్నాయి. కాబట్టి ఇక మీదట ప్రతి ఎకరాకి నీళ్లు వచ్చేటటువంటి మార్గం చేయాలి. ఒక్క చుక్క కూడా వాటర్ బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి మిత్రులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతారు. ఇకపోతే మాకు అన్నిటికన్నా విద్యావంతులకి ఏంటంటే, జిల్లా అయినందుకు 80% ఉద్యోగాలు ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకే రూల్స్ ప్రకారంగా ఉంటాయి. అట్లా మా ఉద్యోగాలు మాకే ఉండాలి. రెండవది ఏమంటే, ఇక్కడ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీ, కేజీ టు పీజీ వరకు అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండేటువంటి విద్యాలయాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించి ఒకటొకటి అంచెలంచెలుగా మనం డెవలప్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఈ గద్వాల జిల్లా 31 జిల్లాలలో ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. తుంగభద్ర అటు ఇటు కృష్ణ 2 నదుల మధ్య ఉన్నది. ఈ నడిగడ్డ ప్రాంతం మొత్తం భారతదేశానికే ఒక సీడ్ హబ్గా ఉన్నది. పత్తి విత్తనాలను అభివృద్ధి చేసే కేంద్రంగా గద్వాల్ ఉన్నది. ఇక్కడ ఎంతో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి కూడా మంచి పొలాలు, పుష్కలమైన నీటి వనరులను అందించే జురాల ప్రాజెక్టు ఉన్నది, నెట్టెంపాడు ఉన్నది, అదేవిధంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఉన్నది. 3 ప్రాజెక్టులు ఈ నడిగడ్డకు అనుకూలంగా ఉన్నాయి. ప్రాంతం వాళ్ళు కర్నూలుకు, రాయచూరుకు పోకుండాగా ఒక 300 పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మించి ఇక్కడ ఒక మంచి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడ లేని వనరులు గద్వాలకు ఉన్నాయి. ఎందుకంటే రైల్వే జంక్షన్ ఉన్నది, తాగునీటి వసతి అంటే జురాల ప్రాజెక్టు ఉన్నది. ఎక్కడ కూడా ఇంత మంచి తాగునీటి వసతి ఉన్న ప్రాంతం ఏదీ లేదు. ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు ఈరోజు వరకు కూడా ఆలూరు కానీ, చిన్నోన్పల్లె కానీ, ముచ్చోన్పల్లె రైతులకు కానీ ఈరోజు వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి భూములు ఉంటేనే, మా ప్రాంతం వ్యవసాయ ప్రాంతం కాబట్టి భూములు ఉంటేనే రైతులు అభివృద్ధి చెందుతారు. ఇట్టి భూములకు సంబంధించి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా. పాత వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులని సక్రమంగా ఉపయోగించుకునాలా. ఇప్పుడు వక్తలందరూ కూడా చెప్తున్నారు నడిగడ్డ అంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం అని చెప్పి. కానీ మాకు ఈరోజు వరకు కూడా తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు కూడా లేవు. ఇప్పుడు జిల్లా పరిధి చిన్నగా ఉంది. ప్రతి సోమవారం ఇచ్చే దరఖాస్తులను కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలందరికీ న్యాయం చేసినప్పుడు మాత్రమే మా జిల్లాకు సరి అయిన న్యాయం జరుగుతుంది. పరమేశ్వర్ రెడ్డి, PRTU. గట్టు మండలంలో అత్యరాశ శాతం తక్కువగా ఉండడం వల్ల ఈ 31 జిల్లాల్లో మనము 31 స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ గట్టు మండలంలో అత్యరాశత శాతాన్ని పెంపుదలకి ప్రత్యేకంగా కృషి చేయడానికి మరి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులకి ఎలాగైతే ప్రత్యేక అలవెన్స్ ఇస్తారో గట్టు మండల పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము గురుకులాలను ఓపెన్ చేస్తుంది. గురుకులాలను ఓపెన్ చేసే బదులు మరి ప్రతి మండలంలో అందుబాటులో ఉన్న చోట హాస్టల్ను ఓపెన్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది.
ఇకపోతే గట్టు మండలంలో వలసలు ఎక్కువ ఉంటాయి. వలసలు పోవడం వల్ల అక్కడ చదువుకునే పిల్లలు కూడా వారితో పాటు వెళ్ళే అవకాశం ఉంది. వారు అట్లా వెళ్ళకుండా ఈ గట్టు మండలం కాడికి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి గట్టు మండలంలో ప్రజలకి 30% రిజర్వేషన్ ఉండేటట్లు చేస్తే మరి ఇక్కడ విద్యారంగము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరి మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ మొదలగు సాంకేతిక విద్యా కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తే విద్యారంగంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. ఇక్బాల్ పాషా, పాలమూరు అధ్యయన వేదిక. 1979లో సెటిలైట్ ఉపగ్రహం ఒక వార్త సేకరించి పంపింది. సమీప భవిష్యత్తులో ఎడారిగా మారే లక్షణాలున్న ప్రాంతం భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అంటే మహబూబ్నగర్ జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే గట్టు మండలంలో ఉంది. గట్టు మండలం ఎడారిగా మారే లక్షణాలు ఉన్నాయని సెటిలైటే గుర్తించింది. ఇది ఎంత ఆశ పెట్టుకొని ఉందంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని, అంతే ఆశ మహబూబ్నగర్ జిల్లా వచ్చిన తర్వాత కూడా ఉంటుంది అని పెట్టుకున్నది. 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మా కళలు నెరవేరేటట్లు లేవు అనే ఒక నిరాశాజనకమైన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, పరిశ్రమలు, వ్యవసాయం అన్నామో అవే లక్ష్యంతో కోసం, అవే సాధన కోసం ఇవాళ ఆశలు పెట్టుకొని ఉన్నది ఇవాళ జిల్లా. ఆ ఆర్డీఎస్ నీళ్లు సంపూర్ణంగా మాకు రావాల్సిన అవసరం ఉంది. అట్లనే కృష్ణానది నీళ్లు కూడా ఇవాళ జూరాలు కట్టిండ్రు 10 టీఎంసీల కోసం. అది నిజానికి ఒక చెరువు కంటే మించింది కాదు అది. అందుకోసం కృష్ణానది నీళ్లను కూడా సంపూర్ణంగా వాడుకొని మన వాటాను ఇందాకనే అంపయ్య సార్ చెప్పినట్టు ప్రతి ఎకరాకు నీళ్లు పారే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, జిల్లా వచ్చిన తర్వాత రావాలి. ప్రజల జీవితాలు మారుతాయి. రైతు సంఘ నాయకులు సీతారామరెడ్డి గారు. ముఖ్యంగా గద్వాల జిల్లా ఏర్పడ్డాక మరి ప్రధాన సమస్య ఆర్డీఎస్ సమస్య. ఇది నాటి నిజాం పాలకులు కట్టినటువంటి ప్రధాన సమస్య. మనకు కావాల్సినటువంటి 15.9 టీఎంసీ అలకేషన్ బచావత్ ట్రిబ్యునల్ కానీ, ఈరోజు కొత్తగా ఏర్పడ్డ బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి 18.5 టీఎంసీ నీటిని వాడుకునే విధానం స్పష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి, కంపల్సరీ గుండ్రేవుల రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. రెండోది వచ్చి మన ప్రాంతంలో ఈరోజు ఏదైతే ఉందో ఆర్డీఎస్ హెడ్వర్క్స్ దగ్గర ఏదైతే పాత డైవర్షన్ ఉందో దాన్ని మనం ఈరోజు 1090 అడుగుల వరకు పునర్నిర్మాణం చేసుకోవాలి. మూడవది, తుమ్మిళ్ళ లిఫ్ట్ని త్వరితగతిన ఏదైతే ఇంజనీర్లు అప్రూవల్ ఇచ్చారో దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని మరి దాన్ని అప్రూవల్ తీసుకొని 2-3 రిజర్వాయర్లు కూడా పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకొని. రంజిత్ టీచర్. 7 రిజర్వాయర్లు ఉన్నాయి. 7 రిజర్వాయర్లకు ఒక రేలంపాడు రిజర్వాయర్కి మాత్రమే పూర్తి కాలంలో నిర్మాణం జరిగినది. మిగతా 6 కాలంలోకి ఎలాంటి నిర్మాణం జరగలేదు. అవి కూడా పూర్తి చేస్తేనే 2 లక్షల ఎకరాలు సాగునీరు అందే అవకాశం ఉంది. ఉదాహరణకు గట్టు మండలం తీసుకునండి, ఎడారి ప్రాంతం ఉన్నది అక్కడ, కానీ చుట్టూ నీరు ఉన్నది. ఇక్కడ జూరాల డ్యాము ఇక్కడ దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం నీరు ఉన్నది. కానీ అక్కడ గజ్జలమ్మ గుట్ట ద్వారా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం సర్వే చేసి దాన్ని పూర్తిగా త్వరితగతిన పూర్తి చేస్తే అత్యంత వెనుకబడినటువంటి మండలం, నిరక్షరాస్యత వెనుకబడినటువంటి మండలం. ఇక్కడ గద్వాల ప్రాంతంలో యువత మొత్తము ఒక 38% మాత్రమే ఉంటుంది. మిగతా యువత వలసల రూపంలో పక్క జిల్లాలకు వెళ్ళినాయి. గత పాలమూరు జిల్లాలో వలసల ప్రాంతం ఉండే, కనీసం ఇప్పుడైనా కొత్త జిల్లాలో ఆ వలసలు తగ్గాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బాగా ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఎందుకోసం అంటే గద్వాల చేనేత రంగము ప్రపంచానికి ఎరుక. కాబట్టి ఈరోజు చేనేత కార్మికులు చాలా వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. వాళ్ళని కూడా తీసుకొని రావాలా. రామలింగేశ్వర కాంబ్లే చేనేత కార్మికుడు. దాదాపు 360 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతానికి ఒక తలమానికం మా చేనేత పరిశ్రమ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఎందుకంటే ఇక్కడ ఇంకా పాత మగ్గాలనే పాత పనిముట్లనే వాడుతున్నారు. మరి వాళ్ళకు కనీస పరిజ్ఞానంగా ఇక్కడ ఒక ఐఐహెచ్టి ఒక కాలేజీ స్థాపించి, ఎందుకంటే ఎక్కడ తెలంగాణలో లేనంతటువంటి 50 ఎకరాల భూమిని ఈ చేనేత పార్క్ కోసం ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలోనైనా మేము ఇప్పుడు గద్వాల జిల్లా సాధించుకున్న క్రమంలో మరి అక్కడ చేనేత పార్క్ ఏర్పడితే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రాజోలి కావచ్చు, గద్వాల కావచ్చు, మరి గట్టు ప్రాంతంలో కొన్ని గ్రామాలు కేవలం ఈ చేనేతనే ప్రధాన వృత్తిగా భావించుకొని వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడుతున్నాయి. నాగరాజు రిటైర్డ్ ఉద్యోగి. చింతరేవాళ్ళ దగ్గర ఐరన్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుంటూ దాదాపు 200 ఎకరాలు తీసుకున్నారు. అక్కడ దాన్ని కూడా నిర్మాణం చేపిస్తే మనం అందరం కూడా మన అక్కడ నిరుద్యోగులు కూడా దాదాపు 3000 మందికి జాబులు దొరుకుతాయి అక్కడ కూడా. కాబట్టి దీని విషయంలో కూడా మనం అందరం కూడా కష్టపడాలి.
ప్రతి ఇంటికి ఒక ఉపాధి అవకాశం కల్పించి ఆ యువతనందరినీ ఇక్కడికే రప్పించి మనం వాళ్ళకి వ్యవసాయ సంబంధమైన పనులు, ఇప్పుడు ఆర్డిఎస్ ఉంది, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వాటిలో ప్రతి ఏదో ఒక ఉపాధి కల్పించాం. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం అప్పుడు చెప్తే వాళ్ళు బాగుపడతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఉత్పత్తి పెరిగిన తర్వాత చైతన్యం వస్తుంది. చంటి దివ్యాంగుల సంఘం. సరిగ్గా వనరులు వినియోగించుకుంటే, ప్రభుత్వం కూడా గద్వాలపై దృష్టి పెడితే ఇండియాలోనే నెంబర్ 1 జిల్లా అవుద్దని మా ఆంక్ష. మరియు ఎందుకంటే 2 నదులు ఉన్నాయి, తుంగభద్ర, కృష్ణ. దీన్ని ఉపయోగించుకుంటే గట్టు మండలం కానీ అన్నీ ఉపయోగం అవుతుందన్న. ఎందుకంటే మా వికలాంగులు ఇక్కడ మహబూబ్ నగర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా సమస్యలు, మాకు ఏడీఏ గారు ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటారు, మా సమస్యలను వినియోగించుకోవచ్చు. ఒకటి, మా వికలాంగులు కూడా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా స్వయం ఉపాధి పథకాలని ప్రవేశపెట్టాలి. వికలాంగుల్లో వాళ్ళ నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి. బీజాపూర్ ఆనంద్ టీఎన్జిఓ. నడిగడ్డ వనరులతో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అంశం ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా ప్రభుత్వం కానీ ఇక్కడ పాల పక్షాలు కానీ ఏవైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి మూతబడినటువంటి పరిశ్రమలను ప్రారంభించాల్సినటువంటి అవసరం. మొదటగా బీచ్పల్లి ఆయిల్ మిల్లు తెరిస్తే 1000 మందికి ఉపాధి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి పాల కేంద్రం 10 సంవత్సరాల నుంచి మూతబడింది, అది తెరిస్తే పరోక్షంగా ఒక 25,000 మందికి 350 కోట్ల పాల వ్యాపారం జరుగుతుంది. త్యాగరాజు ప్రైవేటు పాఠశాలలు. జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అందుబాటులో ఉండడం వల్ల, పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది చాలా వరకు కూడా పెరుగుతూ ఉన్నది. అంటే ఒకప్పుడు ఒకవైపు ఒరిగేటువంటి అధికార వర్గం ఈరోజు ఆ వైపుకు ఒరగకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన విభాగం ఉందనేటువంటి ఒక ధైర్యంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. దానివల్ల ప్రజలకు కూడా ఏంటంటే చాలా వరకు సౌలభ్యం జరిగింది. రఘు గట్టు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పూర్తిగా వెనుకబడ్డ మండలం గట్టు మండలం. ఈ మండలంలో కూడా విద్యాపరంగా చూస్తే చాలా వెనుకబడింది. మీరు ఈ మండలం విద్యాపరంగా ముందుకు రావాలంటే ముఖ్యంగా గట్టులో డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ మరియు రెసిడెన్షియల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా వరకు మండలంలో విద్యా వ్యవస్థ విద్యా వాలంటీర్ల మీద ఆధారపడింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పెషల్ ప్యాకేజ్ కింద మరి టీచర్లు నియమించి విద్యా వాలంటీర్ల వ్యవస్థను గట్టు మండలము తీసేసి మరి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించాల్సిన అవసరం. సాగునీటి విషయానికి వస్తే ఈరోజు మా మండలంలో ముఖ్యంగా రేలంపాడు, చిన్నోనపల్లి, ముచ్చనపల్లి, తాటికుంట రిజర్వాయర్ ఉన్న భూములు ఎక్కువగా మా మండల రైతులే పోతున్నాయి. కానీ మరి వినియోగం వచ్చింది మాత్రం సాగుబడి మాత్రం మా మండలంలో చాలా తక్కువ. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి హైలేవ్ కెనాల్ కోసం డిపిఆర్ 27,000 ఎకరాలకు డిపిఆర్ తయారు చేశారంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి చింతలకుంట, ఎర్సంతోటి, మల్లాపురం, రాయాపురం, మరి కుచ్చినేర్ల ఇటువంటి తదితర గ్రామాలందరూ కూడా నీటి సౌకర్యం కల్పించి మరి మరో కోరసీమగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. మా ప్రజల అభిప్రాయము, మా అభిప్రాయం, మా అందరి సహకారంతో ఈరోజు మేము డిస్టిక్ తెచ్చుకున్నాం. కాబట్టి డిస్టిక్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మాకు ఒక్కటే మేము అడిగేది, ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ కావాలంటే మాకు నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇవ్వాలంటే మాకు మున్సిపాలిటీ కూడా, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపాలిటీ ఒకే ఒక మున్సిపాలిటీ మా గద్వాల్ మున్సిపాలిటీ. అయితే ఇప్పుడు జిల్లా ఏర్పడిన తర్వాత 2nd గ్రేడ్లో ఉండింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మేము 1st గ్రేడ్ మున్సిపాలిటీ కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ చాలా స్థలాలు ఉన్నాయి, 100 ఎకరాల గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాకు రింగ్ రోడ్ కావాలి. రింగ్ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి కూడా స్టార్ట్ అయింది, అది కూడా పెండింగ్లో ఆగిపోయింది. కాబట్టి అవన్నీ కూడా పెండింగ్లో ఉండకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్పీ రావడం, కలెక్టర్ గారు రావడం, మా గద్వాల్ జిల్లా కావడం చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. రమేష్ అగ్రికల్చర్ ఆఫీసర్. అగ్రికల్చర్ పరంగా చూస్తే విత్తన శుద్ధి కేంద్రం కానీ నిల్వ కేంద్రం కానీ ఇప్పుడు మనకు సమీపంలో వనపర్తిలో ఉన్నాయి. ఆ విధంగా కాకుండా గద్వాల్లో ఈ ప్యాడీతో పాటుగా ప్యాడీ తర్వాత గ్రౌండ్నట్ కానీ క్యాస్టర్ కానీ అంటే వేరుశెనగ మరియు ఆముదం అత్యధికంగా పండించే ప్రాంతం గద్వాల. ఈ 2 కనుక ఇక్కడ విత్తన శుద్ధి మరియు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకు అంటే రైతులకు కనుక అందజేస్తే గద్వాల జిల్లాలో
జోగులాంబ జిల్లాలో 83,000 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ నుంచే కనుక సప్లై చేస్తే ఈ జోగులాంబ జిల్లాలో గద్వాల విత్తన హబ్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మొదటి అంశం. రెండవది, మనకు ఈరోజు పేపర్లలో చూస్తున్నాము, సుంకేసుల వెనుక నీళ్లు అని చెప్పని మనం దాన్ని వినియోగించుకోవాలా అని చెప్పని కేసీఆర్ గారు ఆదేశించారు అని చెప్పని మనం ఒకటి పేపర్లో చూసాము. సర్వేలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఖచ్చితంగా ఇప్పుడు చైనాలో ఏ విధంగా అయితే నిర్దేశించుకుంటారో, సమయం నిర్దేశించుకొని చేస్తారో, ఆ విధంగా మనం కూడా ఖచ్చితంగా ఒక సమయ నిర్దేశం చేసుకొని ఆ నికర సుంకేసుల నుంచి వచ్చేటువంటి వెనుక జలాలను మనం వాడుకుంటే ఆర్డిఎస్ 87,500 ఎకరాలకు పారవలసినటువంటిది 30,000 ఎకరాలకే పారుతుంది. ఆ విధంగా కాకుండా మొత్తం వినియోగించుకోనికి అవకాశం ఉంటుంది. నాగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్. జిల్లా కలెక్టర్ గారు ఏరియా హాస్పిటల్ అంటే ప్రజెంట్ డిస్టిక్ హాస్పిటల్ సందర్శించిన తర్వాత ఇక్కడున్న ఖాళీలు గుర్తించి వెంటనే 4 పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి జిల్లా వచ్చిన తర్వాత మనకి అన్ని రంగాల్లో ఏమో కానీ మన ఆరోగ్య రంగంలో మాత్రం స్టార్ట్ అయ్యింది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన గద్వాల్లో 3, తర్వాత అలంపూర్లో 1, 4 మెడికల్ ఆఫీసర్ పోస్టులు రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఇక్కడ ఈ జోగులాంబ జిల్లాలో మాతా శిశు మరణాలు అధికంగా ఉన్నందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెంచాలి. 50,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఒక మండలంలో ఒక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. ప్రజెంటుగా 12 మండలాలు అయితే మనకు ఇప్పుడు కేటీ దొడ్డిలో తర్వాత ఉండవెల్లిలో మాత్రం మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. మిగతా అన్ని మండలాల్లో ఉన్నాయి. రాజోలిలో కేంద్రం అయింది కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా మనకు ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెరిగితే మనకు సేవలు మెరుగుపడి ఇక్కడ జోగులాంబ ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. టీకే వెంకటేష్. సరే, నేను ఒక ఆటో డ్రైవర్ సార్. జిల్లా వచ్చినందుకు సంతోషపడుతున్నాం సార్. సరే, మాకు అడ్డాలు కొద్దిగా మంచిగా చూపించి ఎక్కడన్నా ప్లేసెస్ మంచిగా అదే టౌన్లోనే చూపించి మాకు ఆటోలు ఆపుకునేటట్టు పెట్టి ఇప్పుడు మంచి ఏమైనా కంపెనీలు వస్తే మా 10th క్లాస్ చదివినాం సార్. మా చదువుకు ఇప్పుడు ఏమైనా ఉద్యోగం పోతే పీజీ వాళ్ళు వస్తారు. మన ఎగ్జామ్ రాయలేము, ఏం చేయలేము సార్. మాకు ఆ జాబ్లో వచ్చే ఛాన్సెస్ కూడా లేవు మాకు. కాబట్టి ఏమైనా కంపెనీలు వచ్చి కనీసం డ్రైవర్ పోస్టులో వస్తే కూడా చాలా మంది ఉన్నారు. డ్రైవింగ్ పుష్కలంగా మంచిగా నడుపుతాం డ్రైవింగ్ అయితే. అటువంటి పోస్టులు ఏమైనా వస్తాయో అని జిల్లా వచ్చినందుకు అటువంటి ఏమైనా వస్తాయో అని ఆశపడుతున్నాం సార్. అంతే. టీచర్ వెంకటేశ్వర గారు. ఒక తెలంగాణ పవర్ కార్పొరేషన్ 2,000 ఎకరాల కాలం దరూర్ మండలంలో గుట్టలు శ్మశాన గుట్టల్లాగా ఉన్నాయని మా ఇక్బాల్ పాజ్ చెప్పారు. ఆయన కోనసీమ చేయాలని చెప్తున్నారు. దాన్ని కానీ మీరు తెలంగాణ పవర్ కార్పొరేషన్ చేసినట్టయితే ఎవరు ఆటో నడిపే అవసరం లేదు. 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక గట్టు మండలంలో. ఎస్, అదే కాదు, చిన్న పరిశ్రమలు. ఈరోజు మేము మిరపకాయ మిర్చి బంద్ చేస్తున్నాను. మా రైతులు గుంటూరుకి తీసుకొని పోతున్నారు లారీలెక్కి. అట్లా కాకుండా ఒక మిర్చి 3 మ్యాంగోస్ ఎక్కడో ఆంధ్రలో తయారవుతుంది. ఎల్కూరు కారంపొడి అని ఒక ఫ్యాక్టరీ పేరు పెట్టి ఊరూరికి ఘటైన మిర్చి పండేది ఎల్కూరులో, కానీ పోయేది 3 మ్యాంగోస్కి. ఎందుకు పంపాలి అక్కడికి? ఇక్కడనే ఒక కారంపొడి ఫ్యాక్టరీ, ఒక పసుపు పొడి ఫ్యాక్టరీ, ఇట్లా చిన్న తరహా ఫ్యాక్టరీలు పెట్టినట్టయితే మాది ఖచ్చితంగా తక్కువ అభివృద్ధి అవుతుందనే ఒక నమ్మకం నాకుంది. సుధాకర్ లైబ్రరీ. ఈరోజు జోగులాంబ జిల్లా లోపల వలస లేబర్ ఉన్నటువంటి ప్రాంతాలు 3 ఒకటి ఐజ కానీ, గట్టు కానీ, దరూరు కానీ. ఈ ప్రాంతాల నుంచి కొద్దిగా నిరక్షరాస్యత ఎక్కువై చాలామంది వలస పోతున్నారు. కాబట్టి ఈ నిరక్షరాస్యతని రూపుమాపి ఒక రకంగా పారిశ్రామిక వాడేలు ఏర్పాటు చేసి గద్వాల లోపల అల్లంపూర్ జోగులాంబ లోపల సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడానికి నీటి వనరులు ఉన్నాయి. అన్ని రకాలుగా, ఒకటి రాయచూర్ టు మన అల్లంపూర్ చౌరస్తాకి 4 లైన్స్ రావాలి, గద్వాల్ టు రాయచూర్ రావాలి, అదేవిధంగా నారాయణపేట టు గద్వాల్ రావాలి, మంత్రాలయం టు గద్వాల్ కానీ 4 లైన్స్ వస్తే యావత్ భారతదేశంలో నంబర్ 1 డిస్ట్రిక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ జోగులాంబ అని మేము మాత్రం తెలియజేస్తున్నాం సార్. రెవెన్యూ శాఖ సార్, 100 ఎకరాల రైల్వే స్థలం ఓపెన్ ల్యాండ్ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ నుంచి అప్ టు గుంతకల్ వరకు ఇంత ల్యాండ్ ఎక్కడ లేదు. ప్రైమ్ ల్యాండ్, రోడ్డు అడ్జాయినింగే ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి రైల్వేకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏదైనా పెడితే కూడా. అదిగారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎస్ సార్. రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నది ఒక అభిప్రాయం బయట ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. అవును. జోగులాంబ జిల్లాలో రైతులకు ఆ బాధలు పోతాయని గట్టి భరోసా ఇస్తారా మీరు? అది తప్పకుండా పోతాయి. ఎందుకంటే దళారీతనము, ఈ పైరవికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే, ఎందుకంటే వ్యవస్థ దగ్గరకు వచ్చింది కాబట్టి క్లోజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా పోతుంది. ఉద్యోగస్తుల్లో కూడా ఆ లంచగొండితనం అనేది ఏదైతే ఉందో అది దాదాపుగా, ఎందుకంటే జస్ట్ 12 మండల్స్ కాబట్టి కలెక్టర్ గారు ఇంతకుముందు కూడా ఐఏఎస్ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు చాలా క్లోజ్లోనే. కాకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయని వాళ్ళు కూడా విఆర్ఓ లెవెల్లో కానీ తప్పకుండా. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే
విద్యా వైద్యం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా డిఎస్సి పెట్టేసి ఉపాధ్యాయ పోస్టులు నింపాలి. ఎందుకంటే గట్టు మండల్ లాంటి ప్రాంతాల్లో దేశంలోనే వెనుకబడింది అక్షరాస్యతలో. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇమీడియట్గా ఉపాధ్యాయ పోస్టులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. తర్వాత లిటరసీలో బాగా వెనుకబడినటువంటి ఈ జిల్లాని అభివృద్ధి చేయాలంటే కలెక్టర్ గారు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇమ్మీడియట్గా వైద్యపరంగా కూడా హాస్పిటల్ని 250 పడకల ఆసుపత్రిగా మార్చి ఇక్కడనే మేము ఆరోగ్యాన్ని చూపించుకునే పరిస్థితిని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగం కూడా సాంప్రదాయ పద్ధతులే అనుసరిస్తున్నారు కాబట్టి ఆధునిక పద్ధతి ద్వారా 3 పంటలకి నీళ్లు అందించే ద్వారా ఆర్థిక స్వావలంబన చేస్తే బాగుంటుంది. రెండోది ఏమంటే పారిశ్రామిక అభివృద్ధి. ఇక్కడ చేస్తే మిషన్ పనులు చేయాలి, పత్తికూలు చేయాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు యువతకు కానీ. ఏ పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉంది? అంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏం పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు టీ హబ్ ద్వారా అనేక పరిశ్రమలు పెడుతున్నారు కదా సార్, అటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది అనేటువంటి మా ఉద్దేశం సార్. ఇప్పుడు ఏదైతే స్మార్ట్ సిటీస్ ఉన్నావో అట్లా 20 సంవత్సరాల కింద ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాలని అక్కడ షాపులు ఇక్కడ భూమి కొని ఎప్పుడో గ్రేడ్ 2 మున్సిపాలిటీకి 42 ఎకరాలు కేటాయించి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కేటాయిస్తే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని కలెక్టర్ ఆధ్వర్యంలో తర్వాత కలెక్టరే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నారు 83లోనే చేసుకుని రైతులకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి సార్ అదే సార్ తక్లీఫ్ డైరెక్ట్ చెప్తున్నా. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి రైతులకు పైసలు ఇస్తే ఇప్పుడు ఆ పరిస్థితి ఏముందంటే ఇప్పుడున్న కలెక్టరేట్ కానీ దాని ఉన్న ముందరున్న స్థలాలు కానీ అన్ని మున్సిపల్ కమిషనర్ రిజిస్ట్రేషన్ చేస్తే కూడా అక్కడ ఉన్న మాకు గోసయ్యమంటే ఎదురుగా మొత్తం కంప చెట్లు ఉన్నాయి. ఆ కంప చెట్లు చూసే ఈరోజు ఎస్పీ గారు ఎక్కడ ప్లాట్లలో కంప చెట్లు ఉన్నా కూడా క్లియర్గా చేయండి, ఇది మీరు చేయకుంటే మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాని కొత్త ఎస్పీ చెప్పినాడు. అది సంతోషించే విషయము. ఇంకోటి ఏమంటే మొత్తం చుట్టుపక్కల కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా అది రాజకీయ కారణమా ఇంకో కారణమా తెలియదు కానీ అన్నీ కూడా ఒక్స్ కింద ఉన్నాయని, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన భూములను కూడా ఒక్స్ కింద ఉన్నాయని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ఎకనామికల్ వికసించిన ప్రజల్ని చాలా పీడిస్తున్నారు. అది ఈరోజు మేము కలెక్టర్ అయినందుకు క్లియర్ అవుతుందని మా సమస్యను మేము మొట్టమొదటి జోగులాంబ జిల్లా అయినందుకు ఫస్ట్ సంతోషపడుతున్నాం. ఎందుకంటే తిరగలేక. రెండవది ఒక ఉపాధ్యాయునిగా నేను చెప్తున్న విషయం ఏమంటే ఎవరు ఒప్పుకోకపోయినా అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఇన్ టైంకు పాఠశాలకు వెళ్ళడం కానీ ఆఫీసులకు వెళ్ళడం కానీ తర్వాత జాబ్ గారితనం కానీ పెరిగింది. ఇది ప్రజలకు దగ్గరికి రావడం వల్ల ఇది జోగులాంబ జిల్లాకు జరిగినటువంటి గొప్ప సక్సెస్ఫుల్ అని నేను చెప్పుకుంటున్నాను. గత 16 సంవత్సరాలుగా ఇక్కడ సబ్ కలెక్టర్ పోస్టులో ఐఏఎస్ ఆఫీసర్ లేడు. ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ అయిందంటేనే ఆటోమేటిక్ అభివృద్ధి స్టార్ట్ అయినట్లనే. ప్రజలకు అభివృద్ధి ఎంత ముఖ్యం, అభివృద్ధి అంటే ప్రజలకు అవసరాలు తీర్తే కూడా అభివృద్ధి అయినట్లే. ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఇసుక రేట్ తగ్గింది, అప్పుడే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మైన్స్ పల్లెలకు పోవడం తగ్గిపోయినాయి. జీబ్ల పైన టాప్ పైన ఎక్కించుకొని యాక్సిడెంట్లు అవుతుంది, అవి తగ్గిపోయినాయి. ఏఎస్ఐ సిఐ వస్తారు, ఎస్పీ వస్తారు అని చెప్పని ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. సీనియర్ సిటిజన్ 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రాలేదు. ఫస్ట్ అప్లికేషన్ ప్రజావాణిలో ఆమె దగ్గర కలెక్టర్కి ఇచ్చింది. 2 రోజుల్లో చేయమని చెప్పిండు ఎంఆర్ఓకు. 2 రోజుల అకౌంట్లో అమౌంట్ పడాలని. అంటే అధికారుల దగ్గర వరకు చాలా ఇదవుతుంది. ఇక్కడ పరిశ్రమలు కావాలి, వ్యవసాయం ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది, వనరులు ఉన్నవి, కాలేజీలు వస్తాయి. కానీ ఏదైతే విద్యార్థి ఇందాక ఆటో చెప్పినట్టు పీజీ గీజీ చదవలేని విద్యార్థికి వెళ్తే పరిశ్రమలు వస్తే జోగులాంబ జిల్లా అభివృద్ధి అయ్యి నెంబర్ 1 జిల్లాగా స్టేట్లో ఉంటాయని చెప్పని ఆశిస్తున్నాం. తక్షణమే మొత్తం విద్యా వైద్య ఆరోగ్యం యంత్రాంగం లోపల మొత్తం ఉద్యోగస్తులను నింపాలి. జిల్లాని యూనిట్గా తీసుకొని మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా పేరు సురేందర్, మరి ఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి సంఘం మండల ప్రెసిడెంట్ మల్దకల్ మండల్. అయితే విద్యాపరంగా మరి ఎన్నో విధాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసి మరి ప్రభుత్వం తీసుకుపోయిన పరిస్థితులు అయితే జోగులాంబ జిల్లా ఏర్పడిన తర్వాత మరి ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు వీళ్ళల్లో వచ్చిన తర్వాత మరి గత కాలం నుంచి రాజకీయ కనుసన్నల్లో జరిగిన ఒత్తిళ్ల మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బలైన వ్యక్తులే అని అనిపిస్తుంది. ఎందుకంటే భయపడి మాట్లాడే అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతుందని మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. అయితే మల్దకల్ మండలంలో మరి 4 జెడ్పీహెచ్ స్కూల్స్ ఉన్నాయి, అమరవాయి, బిజ్వారం, ఎల్కూర్, మరి మల్దకల్. అయితే అక్కడ కంప్యూటర్ విద్య అనేది కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి, ల్యాబ్లు. కానీ అక్కడ ఎక్కడ వాళ్ళని వాలంటీర్స్ని కానీ పెట్టి నడిపించని పరిస్థితి. మరి అన్ని వసతులు ఉన్న ఒక టీచర్కి ఒక 3,000 రూపాయలు ఇచ్చిన వాలంటీర్గా అక్కడ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఎంతోమంది కంప్యూటర్ విద్య నేర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సార్ ఇంకో విషయం, అయితే అక్కడ ఆర్ఎంఎస్ఏ బిల్డింగ్ అని ఇంతవరకు రాలేదు. జిల్లాలో కేవలం
108 వెహికల్స్ 4 ఉన్నాయి, అంటే ప్రతి మండలానికి ఒకటి కేటాయించాలి. ఇప్పుడు 108 వెహికల్ ప్రాముఖ్యత అందరికీ తెలుసు. నెక్స్ట్ 104 వెహికల్స్ 5 ఉన్నాయి, ప్రతి మండలానికి ఒకటి కేటాయించాలి. జోగులాంబ జిల్లాకి ఏం చేయాలో చెప్పండి. అదే సార్, వైద్యపరంగా డెవలప్ కావాలి, విద్యాపరంగా డెవలప్ కావాలి. విద్యాపరంగా కావడానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సార్ విద్యని అంతా విద్యా వాలంటీర్తో నడిపిస్తున్నారు. వాళ్ళని ఎందుకంటే రెగ్యులర్ చేయాలి టీచర్లతో. నెక్స్ట్ వైద్యపరంగా మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో నడిపిస్తున్నారు, వాళ్ళని రెగ్యులర్ చేయాలి. నెక్స్ట్ స్టాఫ్ పొజిషన్ చాలా వేకెన్సీ ఉంది, దాన్ని ఫిలప్ చేయాలి. డెవలప్ కావాలంటే ఇమ్మీడియట్గా రేపు ముందు ఏం డెవలప్ అవుతుందో చెప్పలేండి. ఇప్పుడైతే ఈరోజు డెవలప్ అయింది. ఆయన ఇసుక తగ్గిందని ఆయన చెప్పినాడు, అది చాలు. 200 మంది మహబూబ్నగర్కి రోజు పోతుండ్రి. ఒక్కొక్కరికి సగటు ఖర్చు 200 రూపాయలు ఉండే, రోజు 40,000 రూపాయలు, నెలకి 1,20,000 రూపాయలు, సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండే. అది మిగిలిపోయింది ఇమ్మీడియట్గా. తర్వాత ఒక్కొక్క ఆఫీసులో 10 మంది వచ్చినారు, 30 ఆఫీసులు వచ్చినాయి. 3 పదులు 300 మంది ఎంప్లాయీస్ గద్వాలు కొత్త వాళ్ళు వచ్చినారు, 1000 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు. అంటే 1500 మందిలో ఒక 500 ఇండ్లు ఫిలప్ అవుతున్నాయి. ఇంత మొదలు మహబూబ్నగర్ డిస్టిక్లో 64 మండలాలు ఉండేటివి. 64 మండలాలని డిఓ గారు పర్యవేక్షణ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఒక 2 రోజుల్లో మన జిల్లాని మొత్తం తిరిగి రావచ్చు. డిఓ గారు ఇక్కడనే మన గద్వాలనే ఉన్నాడు. ఒక్క రోజులోనే మొత్తం అన్ని మండలాల గురించి తిరిగి వచ్చే కెపాసిటీ ఇప్పుడు చిన్న జిల్లా అయినందుకు చింతలేని జిల్లా లాగా అనిపిస్తుంది. ఇక్కడ మన జిల్లా ఏర్పాటు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు పకడ్బందీగా పనిచేసి మనకు ప్రజలకు మేలు చేసినట్లయితే జిల్లా యొక్క ప్రయోజనాలు మనకు చేకూరుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి చిన్న మార్పులు ఏంటంటే 2, మా గట్టు మండలంలో తహసీల్దార్ గారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం కూడా హాజరుకారు. అలాంటి ఆయన కలెక్టర్ గారు రావడంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా కలెక్టర్ ఆఫీస్లో వేచి ఉన్నారు. అది ఒక వచ్చిన మార్పు. ఇంకో మార్పు ఏంటంటే ధరూర్ మండలంలో ఈరోజు జరిగినటువంటి మార్పు, ఉపాధ్యాయులు 9:40 అయితే కూడా పోలేదు. అయితే సాధారణంగా ఎంఈఓలు కూడా అటువంటి స్కూల్ వైపు వెళ్ళరు. అయితే ఈ కలెక్టర్ రావడం వల్ల ఏమేమి జరిగిందంటే ఒత్తిడితో ఉదయం 9 గంటలకు డిఓ గారు ఎంఈఓ గారు కూడా మండల కేంద్రంలోని స్కూల్కి వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఉపాధ్యాయులు ఎవరు రాకపోతే ఆయన్నే ప్రార్థన జరిపించి ఉపాధ్యాయులను బెదిరించడం జరిగింది. ఇవాళ భారతదేశం కాదు, వరల్డ్కే విత్తనాలు సప్లై చేసి దాదాపు ఇండియాలోనే నంబర్ 1 పొజిషన్ ఉన్న గద్వాల, ఆ గద్వాలకి రైతులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తూ చేస్తే బాగానే ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జిల్లా రావడం సంతోషమే, కానీ కొద్దిమందికి బాధ. అంటే మారుమూల గ్రామాలకు మాత్రం సంతోషం ఉంది, కొద్దిమంది డెవలప్ అయిన వాళ్ళకు, ఉద్యోగస్తులకు, వాళ్ళకు మాత్రం బాధ. ఎందుకని టైం టు టైం రావాలా. ఎందుకంటే వాళ్ళు రావడమే ఎందుకు, వాళ్ళ వృత్తి ఒక నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటారు, 70,000 తీసుకుంటారు. సార్ పోయినాడు సార్ ఒక మాట. ఇంకోటి దాంతోపాటు అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరు ఈరోజు చైతన్యం అవుతారు, ఉద్యోగ పరంగా కానీ, లేకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ప్రతి ఒక్కరికి విద్య కావాలి. ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం స్టేజ్ దగ్గర మాకు గవర్నమెంట్ కేటాయించినటువంటి 50 ఎకరాల పార్కు స్థలాన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ మా యొక్క నేత కార్మికులకు హౌస్ కమ్ వర్క్ షెడ్ అనే స్కీమ్ ద్వారా ఇండ్లు కట్టించి సొసైటీ ఏర్పాటు చేస్తే సొసైటీ ఏర్పాటు చేసి మార్కెటింగ్ కల్పిస్తే మా చేనేత కార్మికుల సమస్యలు తీరుతాయని కోరుకుంటున్నాం. ఈరోజు V6 వాళ్ళు వచ్చి మా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే జిల్లాకి ఏమేమి కావాలని మా వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పినందుకు మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ప్రజాసేకరణకు కృషి చేసినందుకు కూడా V6 వాళ్ళకు ధన్యవాదాలు. జోగులాంబ జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని, అన్ని జిల్లాల కంటే అడ్వాన్స్గా అభివృద్ధి చెందాలని, ఇక్కడి వారికి విద్యా ఉద్యోగ రంగాలు విస్తరించాలని, అందరి జీవితాలు బాగుండాలని జోగులాంబ దయాదాక్షిణ్యం జిల్లా ప్రజలే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.